నాకు ఇంటర్వ్యూలో సార్ 2 సార్లు చేశాను, 2 సార్లు ఈ ఫిగర్ చెప్పేశారు, మీరు రాసుకోండి చెప్తూ 162 అనేది 9 ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన నంబరు కాబట్టి ఇది వస్తుంది. ఇది నేను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, 2019లో కూడా నేను చెప్పాను, అప్పుడు అది నిజమైంది, ఇప్పుడు ఇది నిజమైంది అని చెప్పారట. ఈవెన్ కేకే అనాలిసిస్ గురించి మీరు నేను డిస్కస్ చేసేటప్పుడు కూడా మీతో చెప్పాను, ఆయన 161 అవుతే నాది 165 అండి అన్న. అవును, కేవలం వైసీపీకి సింగిల్ డిజిట్ తోటి ఆగిపోద్దని చెప్పాను. కానీ మీరు చెప్పారు కానీ నేను ధైర్యం చేయలేదండి. వన్ సైడ్ జరిగింది అనేది మాత్రం నేను ఏదైతే నాకు వివిధ ప్రాంతాల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, ఈవెన్ రాయలసీమలో కూడా నేను చెప్తే కొంతమంది ఫూల్గా చూశాను నన్ను. ఎందుకంటే రాయలసీమలో ఎస్పెషల్లీ రెడ్డిస్లో ప్రీతమైన ద్వేషం వచ్చింది ఇతని మీద, ప్రీతమైన కోపం, ప్రీతమైన అసలు రాయలసీమలో కూడా తేడా కొడుతుందని చెప్తే కూడా ఎవడో నమ్మలేదు నేను. సో 54 స్థానాలకి 5 స్థానాలు అంటే చూడండి, అసలు అది ఎందుకు వెళ్ళిందో తెలియదు. ఇప్పుడు స్వల్ప మెజారిటీ తోటి ఉన్నది, అది కూడా స్వల్ప మెజారిటీ. ఇంకోటి మీకు కేకే కూడా నాకు ఇంటర్వ్యూలో చెప్పారు కదా సార్, 14 ఇంకా గట్టిగా మాట్లాడితే 6 వాళ్ళకి వచ్చేది అన్నాడు. నేను క్రాస్ చేశా, ఏంటి బాబు ఇది విన్న తర్వాత నీకు పిచ్చి పెట్టినట్టు అనుకుంటున్నారు బయట అని అంటే, వాళ్ళు ఏమన్నా అనుకోని సార్ 14 ఇంకా గట్టిగా మాడితే 6 అన్నాడు. ఇప్పుడు చూస్తే మనకి 1994 ఎలక్షన్స్ గుర్తొస్తున్నాయి. అదే 1994 అండి, ఆ రోజున కాంగ్రెస్ 94 లో ఇన్ని వచ్చాయా అంటే రేషియో తీసుకుంటే అసలు లేదండి, 294కి ఉమ్మడి 26 సీట్లు వచ్చింది. 26 కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా లేదు కదా, ప్రతిపక్ష హోదా కోల్పోయింది కాంగ్రెస్. వైసీపీ చరిత్ర రిపీట్. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి అడుగుపెట్టేటువంటి అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఆయనకు అంత మెజారిటీ ఉన్నప్పుడే ఆయన ప్రతిపక్షంలో హోదాలో లేడు. ఎందుకంటే నేను అప్పుడు అసెంబ్లీ అబ్జర్వర్ గా ఉన్నాను 2014లో. నేను చూశాను, ఎందుకంటే అసెంబ్లీ నేను చూశాను కాబట్టి. ఆయన అంత పెద్ద మెజారిటీ వచ్చిన అప్పుడు కూడా నెక్ టు నెక్ మూమెంట్ లోనే విన్ టు విన్ 67 ఉంది. అప్పుడు కూడా అతను ఎంతసేపు అసెంబ్లీని ఫేస్ లేకపోతే అంటే ఒక నేచర్ చెప్తున్నా, ఏదో తనకంటే ఎక్కువ స్థితిలో ఎవరున్నా కూడా అతను ఓర్వలేనటువంటి సిచ్యువేషన్ అతను వ్యక్తిగతంగా నాకు అక్కడ అసెంబ్లీలో కనపడింది. బయట అతని వ్యక్తిగతం ఏంటో నాకు తెలియదు. బట్ పొలిటికల్ వెర్షన్ లో మాత్రం మేము చూసాం, ఏదో ఒక వంక పెట్టి వాకౌట్, ఏదో ఒక వంక పెట్టి వాకౌట్, ఏదో ఒక వంక పెట్టి వాకౌట్. అప్పుడు మేమే అనుకున్నాం, అరే ప్రతిపక్షం లేకపోతే సభ ఎట్లా నడవాలి, సభ ఉండాలి, ఉండి నడిపించాలి. ఇక్కడ ఏంటి చాలా మంది అబ్బా వాడు లేడు, వాడు ఉండాలి అండి. ఎప్పుడైనా మనకి ఎదుటివాడు మన ఎవరితో తడబడాలి, బలంగా మనతో ఎవడుంటాడో వాడితో కొట్లాడి గెలిస్తేనే మనకి ఇది ఉంటుంది. అసెంబ్లీలో ఎప్పుడూ కూడా ఇలాంటి దుస్థితి రాకూడదు. మనం అనుకుంటాం క్లీన్ స్వీప్ అనుకుంటాం, ఇంకోటి ఒక్క గొంతుకున్నా కూడా. ఆ రోజు ఇందిరాగాంధీ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఎవడో మాట్లాడడానికి శాసించినప్పుడు ఎవరో ఫిరోజ్ గాంధీ వాయిస్ కి గడగడలాడింది ప్రభుత్వం మొత్తం. ఒక్క వాయిస్ చాలు, ఒక్కడు చాలు. ఇప్పుడు ఒక్క వాయిస్ వినిపించడానికి వస్తాడా జగన్మోహన్ రెడ్డి? నేను అనుకోవడం ఆ ఒక్క వాయిస్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అవుతుందేమో అని ఫీల్ అవుతున్నాను సార్. అసలు ఈ అసెంబ్లీకి వస్తాడా జగన్మోహన్ రెడ్డి? రాష్ట్రంలో ఉంటాడా లేదా బెంగళూరులో ఉంటాడా మనకి తెలియని విషయం. ఆయన అసెంబ్లీలో తప్ప ఎక్కడైనా ఉండొచ్చు. అంటే చాలా మంది ఏపీ ప్రజలు కోరుకున్నది ఏంటి అని అంటే, అసెంబ్లీ వేదికగా ఉండి నుంచి గెలుపొందేటువంటి త్రిపుర రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ అయితే, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉంటే అది జరిగితే చూడాలని చాలా మంది. ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు కలిసి ఆయన స్పీకర్ స్థానానికి త్రిపుర గారిని తీసుకెళ్ళడం, ఈయన ఈ ప్రతిపక్ష హోదాలో అని జగన్మోహన్ రెడ్డి త్రిపుర అనాలి అని చాలా మంది కోరుకుంటున్నారు. ఈ ఆశలన్నీ అడిగేసలేనా? 100% రాసి పెట్టుకోండి. ఎందుకంటే కానీ ఒకటి, దేశంలో ప్రపంచంలో మనం చాలా మంది నియంత్రణ చూసాం. వాళ్ళందరూ కూడా ఈ విధమైన ఒక పరాజయం తర్వాత వాళ్ళు ఒక ఎండింగ్ వచ్చి చాలా అది ట్రాజిక్ గా ఉంటుంది. మేబీ జగన్మోహన్ రెడ్డి కెన్ టేక్ ఏ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ ఆల్సో. అంటే ప్రాణాలతో ఉండకపోతే లేదా సూసైడ్ అనేది చేసుకుంటాడు. ఎక్స్ట్రీమ్స్ అనేది కొంతమంది సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు
ఎంతసేపు మీరు చెప్పారు కదా, ఇప్పుడు నాకు తెలిసిన ఒక రాజకీయవేత్త ఎవడైనా ఆయనకి పాన్ వేసుకునే అలవాటు ఉండేది. ఎవడైనా మంచి బట్టలు వేసుకుంటే ఆ పాన్ ఇలా చేత్తో తుడుచుకుని ఇలా చేత్తో తుడిచేసేవాడు, షర్ట్కి అంటించేవాడు. సో అలాగే మంచిగా ఎదురోడు కారు కొనుక్కుంటే వారం లేడు, ఎదురోడు ఎదురున్న వారం లేని పరిస్థితి అవుతుంది. సో ఇవన్నీ చిన్న చిన్న కారణాలు అనమాట. ఇంత పెద్దటి ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ఇంత డిజార్డర్స్ ఉన్న వ్యక్తి, ఇంత సైకలాజికల్గా ఏంటంటే ఎదుటివాడు ఆధిక్యతను ఓరలేడు, ఎదుటివాడు డెవలప్మెంట్ వాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని దుర్భాషలాడాడు, ఏమీ తప్పు చేయని వ్యక్తిని 53 రోజులు జైల్లో పెట్టాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఒక్కసారిగా అధికారం కోల్పోతే 30 ఏళ్ళు అధికారం నాదే అనుకున్నాడు, 30 ఏళ్ళు నన్ను మించినోడు లేడు అనుకున్నాడు. సో ఇటువంటి పరిస్థితి వస్తుంది రేపు అసెంబ్లీలో అన్నప్పుడు మేబీ దట్ ఈస్ ద ఎండ్ ఫర్ దిస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా, అందరూ విస్తుపోయేలాగా ఏపీ రిజల్ట్స్ ఉంటాయని చెప్పేసి. సార్ చిన్న బ్రేకింగ్ చూద్దాం, అప్డేట్స్ చూద్దాం. సో 39.96% ఓట్లతోటి వైసీపీ, జనసేన 9%, బీజేపీ 12 స్థానాల్లో ఆధిక్యంలో వైసీపీ ఉంది. కేవలం 12 స్థానాల్లో 39% ఓటు బ్యాంక్ ఉంది. 50 ఓట్ బ్యాంక్ నుంచి 39 స్థానానికి పడిపోయింది. అంటే 160 స్థానాల్లో గెలుపు తీసుగా కూటమి అభ్యర్థులుగా అన్నట్టు మనకి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో టీడీపీ 45.49 ఓట్లు ప్లస్ 9 ప్లస్ 2.76. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్సో కూటమి కాబట్టి దాన్ని మనము సో 55 సుమారుగా. సో అంటే కూటమి ఏపీలో ఉంది. జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఇదేనో, June 4th మీరు యావత్ దేశం మొత్తం అందుకే ఆల్రెడీ ఆయనకి తెలిసింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏపీ రిజల్ట్ సంబంధించి కామెంట్ చేసి లండన్ ఫ్లైట్ ఎక్కడం జరిగింది. కానీ ప్రసాద్ గారేమో మీరు ఇక్కడ మళ్ళీ ఆయన సూసైడ్ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. 57.25%, ఆల్మోస్ట్ 58%. అంటే ప్రసాద్ గారు అంటే ఆల్రెడీ ఈ మాట అంటే విస్తుపోయేలా రిజల్ట్స్ ఉంటాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు ఆయన తెలిసినప్పుడు ఆయన మీరు అన్నట్టు చేసుకునేటువంటి అవకాశం ఎలా ఉందనుకుంటున్నారు? ఇప్పుడు డెఫినెట్గా ఏంటంటే మనం చరిత్రను చూసాం. చరిత్రలో ఎంతోమంది ఈ విధంగానే ప్రజా కంటకులు, ప్రజాద్రోహులు ఈ విధమైన రిజల్టే లాస్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళ రాజ్యాధికారం పోయి, వాళ్ళ చుట్టూ వాళ్ళకి వంది బాగదులు పోయి, వాడిని పట్టించుకునే నాదులు లేక ఈ విధంగా ఏంటంటే ఆ యొక్క హ్యూమిలేషన్ తట్టుకోలేదు. మీరు చెప్పినట్టు 165 అయితే నిజం అవుతుంది, కానీ ఇప్పుడు మీరు చెప్పే వర్షన్ అయితే నిజం కాకూడదని నేనైతే కోరుకుంటున్నాను సార్. ఆ విధంగా ఒక వ్యక్తి అంటే మీరు అంటే ఓకే మీరు అంటే ఎందుకంటే అంటే ఇంతటి నీచమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఆ విధంగానే ఆలోచిస్తారు. రైట్, మీరు కంటిన్యూ కండి. మీ సెలబ్రేషన్స్ కొంచెం ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, లైవ్ షో కదా, కొంచెం ఫ్రీగా చేసుకోలేకపోతే బయటకు వెళ్ళి కొంచెం సెలబ్రేషన్ చేసుకుంటాము. మా కొలీగ్ కృష్ణ కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేను కూడా జాయిన్ అవుతాను మీ సెలబ్రేషన్స్ లో. వి ఆల్ టుగెదర్ విల్ సెలబ్రేట్. ఓకే, మీరుండండి కొద్దిసేపు. అంటే నేను మళ్ళీ జాయిన్ అవుతా అన్నా, మీరు స్టార్ట్ చేయండి. ప్రియా చౌదరి గారితో స్టార్ట్ అయింది కాబట్టి స్వీట్స్ విల్ జాయిన్ విత్ యూ లేటర్. సో వెల్కమ్ బ్యాక్ కృష్ణ. సో ఆల్మోస్ట్ సో కూటమి ప్రపంచమే కనిపిస్తూ ఉంది ఏపీలో. ఆల్మోస్ట్ ఓవరాల్ గా పర్సంటేజ్ చూసుకున్నా కూడా ఓట్లకు సంబంధించి కూటమికి 57% ఉంది, కేవలం వైసీపీకి అయితే 39.96% కనిపిస్తుంది. సో అంటే నేషనల్ వైజ్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమికి 292 స్థానాలుగా తెలుస్తుంది, ఇండియన్ కూటమికి అయితే 228 స్థానాలుగా తెలుస్తుంది, అదర్స్ 23 ఉన్నాయి. సో ఏ విధంగా చూడాలి అంటారు నేషనల్ వైజ్ రిజల్ట్స్ చూసుకుంటే ప్రసాద్ గారు? సో డెఫినెట్గా నార్త్లో మనం అంతకుముందు లాస్ట్ డిబేట్లో కూడా నేను చెప్పినట్టుగానే నార్త్లోనే సిచ్యువేషన్ టఫ్గా ఉందని చెప్పి చాలాసార్లు చెప్పాను మీకు బీజేపీకి. సో కాంగ్రెస్కి ఎవరు కూడా ఇటువంటి ఫిగర్స్ వస్తాయని ఎవరు ఆశించలేదు. సో డెఫినెట్గా కాంగ్రెస్ కూడా బాగానే, అంటే ఒక సరైన నాయకత్వం లేకుండా, ఒక అగ్రెసివ్ నాయకత్వం లేకుండా, వాళ్ళు పెద్దగా ఒక ఎఫర్ట్స్ ఏం పెట్టకుండా కూడా కాంగ్రెస్ ఈ విధంగా ఉందంటే కూడా బీజేపీకి కూడా వ్యతిరేక పవనాలు అన్నవి బలంగానే వీచినాయి. ఈవెన్ చూస్తే కూడా స్టార్టింగ్లో కూడా చూస్తే కూడా మీరు వారణాసిలో కూడా ఫస్ట్ 2వ రౌండ్లో కూడా ఆయన వెనకంజలో ఉన్నారు. అంటే ఇట్ షోస్, డెఫినెట్లీ ఇట్ షోస్. ఇవన్నీ కూడా డేంజర్ బెల్సే. ఇప్పటికైనా
ఏదైనా కూడా బీజేపీ కూడా తన వైఖరి మార్చుకోవాలి, ఈ ఒంటెద్దు పోగడల్లో తగ్గించుకోవాలి, ప్లస్ ఈ వెందెత్త పాలిటిక్స్ కూడా. అంటే ఈ దేశంలో బీజేపీ తవర వేరే నాయకుడు ఎవరు బట్ట కట్టకూడదు, వేరే పార్టీ మనుగడ సాగించకూడదు అనే ధోరణి మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్య విలువలు కట్టుబడి రాజకీయాలు చేయాలని ఒక విధంగా ప్రజలు కూడా ఇది తీర్పు ఇచ్చినట్టు తెలుసు. ఇకనైనా కూడా బీజేపీ అంతకుముందు వాజ్పేయి గారు ఉన్నప్పుడు, లాల్ కృష్ణ అద్వానీ గారు ఉన్నప్పుడు బీజేపీలో ఎటువంటి పరిస్థితి ఉందో డెఫినెట్గా ఆ పందాన్ని కొనసాగించాలి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి దెబ్బకి వైసీపీ కూసాలు కదిలిపోయాయని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. 18 స్థానాలకు పైగా గెలిస్తేనే ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి కేవలం 14 చోట్ల మాత్రమే వైసీపీ పరిమితం అయ్యేలాగా కేకే సర్వే ఏదైతే చెప్పిందో అదే ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నట్లుగా ఇప్పుడు నేను కేకే కదా, ప్రసాద్ కానుమెల్లి. ఓకే, పీకే ప్రసాద్ గారు చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో నిజంగా 18 స్థానాలైనా గెలవగలిగితేనే వైసీపీకి ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కేవలం 14 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది వైసీపీ. అసలు ఏంటి పరిస్థితి, ఎలా ఉండే అవకాశం ఉంది సాయంత్రానికి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మేడం గారు ఇందాక ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే ఎప్పుడు కూడా పరిపాలన సవ్యంగా సాగాలంటే ప్రశ్నించేవాడు ప్రతిపక్షంలో ఉండాలి. కానీ ఇక్కడ ప్రజలు కోరుకున్నది ఏంటంటే అసలు ప్రతిపక్ష వాద కాదు కదా, వీళ్ళకి కనీసం అసెంబ్లీలో ఉండడానికి వీళ్ళకి అర్హత లేదని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే వీళ్ళు చేసిన ప్రజా వ్యతిరేక పోరాటాలు, ల్యాండ్ శాండ్ వైన్ మైన్ రూపంలో వీళ్ళు చేసిన దోపిడీ, మెగా డిఎస్సి చేయలేదు, పోలవరాన్ని అటకెక్కించారు, రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్ని బయటికి తరిమేశారు, రావాల్సిన ఇండస్ట్రీస్ అన్ని వెళ్ళిపోయి పెట్టుబడులు లేవు, ఇటు సంపద సృష్టించలేదు. ఈ విధంగా దళితుల మీద, బీసీల మీద, అణగారిన వర్గాల మీద, అన్ని వర్గాల మీద వీళ్ళు చేసిన పోరాటం. అమరావతిని కమరావతి అని ముద్ర వేసి నాశనం చేశారు, రాజధానిలో రాష్ట్రం చేశారు. ఈ విధంగా ఇన్ని రకాలుగా చూసినప్పుడు ఇది డెఫినెట్గా చెప్పాలంటే అమరావతి ఆడబడుచుల శాపం. ఎప్పుడు కూడా ఆడబడుచు అన్నది కన్నీళ్లు పెట్టకూడదు. కన్నీళ్లు పెడితే ఆ కొంపైనా, ఆ రాష్ట్రమైనా, దేశమైనా సరే సర్వనాశనం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి యొక్క సర్వనాశనానికి కారణం అమరావతి ఆడబడుచుల కన్నీళ్లు మాత్రమే. ఓకే, ప్రియ చౌదరి గారు మీరు చెప్పండి. ఆళ్ళ మాత్రమే కాదు, నీ ఇంట్లో ఆడబడుచు ఇద్దరు కన్నీళ్లు కూడా, డాక్టర్ సునీత్ గారి కన్నీళ్లు, శర్మిల గారి కన్నీళ్లు కూడా. సో కాబట్టి ఆడబడుచులకి దగ్గరికి వెళ్ళినా, ఆడబడుచులకి అన్యాయం చేసినా వచ్చే రిజల్ట్ ఇదే అన్నదాన్ని ప్రస్ఫుటంగా చూపించారు. సో మరొక్కసారి ఆంధ్ర ప్రజానీకానికి, అక్కడున్న ఉద్యోగస్తులకు కానీ, అక్కడున్న ప్రతి వర్గానికి కూడా నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ఓకే, ప్రియ చౌదరి గారు మీరు చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో అసలు జనసేనకే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది, కానీ అసలు వైఎస్ఆర్సీపీ ఎక్కడ కనబడినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఇంత ఘోర పరాభవానికి కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు ప్రధానంగా? సింపుల్ అండి, నేల విడిచి సాము చేయడం. జనంకి ఏం కావాలి అనేది మానేసి జనాలు ఎలా ఆకర్షించాలి. పాపులిస్ట్ స్కీమ్లు ఎప్పుడు కూడా పని చెయ్యవు, మీరు గుర్తుపెట్టుకోండి. పాపులిస్ట్ స్కీమ్స్ అంటే అవి ఎంతవరకు ఏంటంటే అప్పటికి అవసరాల్ని తీర్చేటటువంటి శక్తి. ఇక్కడ వాళ్ళు ఎక్కువ నమ్ముకున్నది ఏంటి అంటే పెన్షన్లు ఇస్తున్నాం, తర్వాత ఇంటింటికి కూడా అమ్మ ఒడి పథకం, తర్వాత ఇవన్నీ ఇస్తున్నాం అని చెప్పేసి అని మాట్లాడారు. సో ప్రియాశోధ గారు, ఇక్కడ ఆఫీస్ లో మీ వల్ల మాకు సెలబ్రేషన్ స్వీట్ మాకు వచ్చింది. ఇక్కడ మన విజువల్స్ లో చూసుకుంటే ఓవరాల్ గా ఏపీలో మహిళలందరూ, అలాగే టీడీపీ కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. టీడీపీ కార్యాలయాలన్నింటిలో కూడా ఎటువంటి సందేహం లేదు. దీపావళి వస్తుంది. సో మనకి జూన్ ఫస్ట్ వీక్ లోనే దీపావళి వచ్చేసింది. ఎప్పుడెప్పుడు మన రోజులు వస్తాయా అంటూ ఎంతో మంది 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కళ అయితే ఈ రోజుకి సాకారమైనట్లుగా ఆ స్క్రీన్ మీద మనం చూస్తున్నట్లయితే మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా సాగిందంటే, నేను 130 సార్లు బటన్ నొక్కాను, నాకు బటన్ నొక్కండి అన్నాడు, బటన్ నొక్కుతాను ఆశించాడు. కానీ 130 మంది నొక్కారు. ఇంకొకటి, అసలు జూన్ 4వ తేదీన దేశమంతటా ఆంధ్రప్రదేశ్ వైపు చూడబోతోంది అంటూ ఆయన ఘంటాపరంగా చెప్పారు. కానీ నిజంగా